MG9 న్యూస్. కోసిగిలో ఉద్రిక్తత, భారీగా నిలిచిన వాహనాలు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తీవ్ర పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని వడ్డేగిరికే వెళ్లే దారిలో ఇరువైపులా అక్రమ కట్టడాలు నిర్మించి ఉండటంతో వాటిని తొలగించాలని పంచాయతీ అధికారులకు శుక్రవారం రోజు వడ్డేగేరిలో నివాసాలు పంచాయతీ అధికారులకు విన్నవించుకుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహించి శనివారం కాలనీవాసులు దాదాపు 200 మంది రోడ్డుపై బైఠాయించి అక్రమ కట్టడాలు తొలగించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రోడ్లపై బాత్రూం నిర్మించడం ఏంటని, పంచాయతీ అధికారుల మరమ్మతు ఉండటం వల్లనే అక్రమంగా రోడ్లను కూడా ఆక్రమించుకుంటున్నారని, తమ కాలనీలో జరిగే శుభకార్యాలకు, ఆ శుభకార్యాలకు గల ప్రధాన రహదారిని ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టి ఆక్రమించుకుంటే తాము ఎలా తిరగాలని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లడానికి గల ప్రధాన రహదారిపై నిర్మించిన బాత్రూంను వెంటనే తొలగించి తమ దారిని పునరుద్ధరించాలని కాలనీవాసులు 2 గంటలు రోడ్లపై బైఠాయించడంతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలు గాంధీనగర్ నుంచి ఎల్లమ్మతేరు వరకు నిలిచిపోవడంతో పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి అక్రమంగా నిర్మించిన బాత్రూం మరియు గోడను పూర్తిగా తొలగించిన తర్వాతే శాంతించిన కాలనీవాసులు నిరసన విరమించుకున్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. सूरत दुकान में कहा था